హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అవునట్లు చెప్పడం మర్చిపోయానండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మిమ్మల్ని మించిన ఫ్రెండ్స్ నాకు ఎక్కడున్నారు చెప్పండి. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్కి మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళే కదా. ఏ విషయంలోనైనా ఫ్రెండ్కి తోడుగా ఉండి ఫ్రెండ్ని ముందుకు నడిపించే వాళ్ళే కదా ఫ్రెండ్స్. కాబట్టి మీ అందరూ నండి నా ఫ్రెండ్స్. అందుకనిసే స్నేహితుల రోజు శుభాకాంక్షలు మీ అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటి బుడత అలా నడుచుకొని వెళ్ళిపోతుంది ఇంత ఆనందంగా నవ్వుకుంటూ అని చూస్తున్నారా? ఏం లేదండి, మేమైతే ఎప్పటిలాగానే పొలంలోకి అనేసి వెళ్తున్నాము. మాతో పాటు మా మేనకోడలు కూడా నేను వస్తానని చెప్పేసి ఏడ్చింది. అందుకని చెప్పి దాన్ని తీసుకొని మేమైతే పొలంలోకి వెళ్ళిపోయాం. ఇగో చూడండి, మా చెల్లి వచ్చిందండి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. మా చెల్లెళ్ళు వచ్చారు మా ఇంటికి. మా చెల్లి మా చెల్లెల పిల్లలు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు కూడా మాతో పాటు పొలంలోకి వచ్చారు. అలా సరదాగా పొలంలోకి వెళ్ళి వస్తామమ్మా, మీరు ఇంటికాడ ఉంటారంటే లేదు దొడ్డ మేము వస్తాం ఒకసారి అని చెప్పారు. వచ్చారు. మేము అయితే పొలానికి ఎలాగో వచ్చాం కదని చెప్పేసి కొంత ముందు నుండి అక్కడ పని ఎంతో కొద్ది చేసుకొని తర్వాత మేము కరివేపాకు ఇరుచుకుందామని చెప్పేసి ఇక్కడ వచ్చాము. ఈ గొట్టం కొద్దిగా ఎత్తిగా ఉంటుంది, అక్కడికి వచ్చాము. కరివేపాకు అయితే ఇరిచేసుకున్నాము. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఇరుచుకు రావాలి. అక్కడ నేనైతే వీడియో తీయలేకపోయాను, అక్కడ మిస్ చేశాను వీడియో. కాబట్టి కరివేపాకు ఇడిసి తెచ్చుకొని అది చెట్టు ఎక్కడ ఉందో మీకు చూపించాను. చాలా ఎక్కువగా ఇరిసాము. నేనైతే అసలు పోయిన వీడియోలో లాంగ్ వీడియోలో కరివేపాకు గురించి అని చూపిస్తే అక్కడ ఒక మన సబ్స్క్రైబర్స్ లోనే ఒక చెల్లి అక్కడ నాకు కరివేపాకు తీసుకొస్తావా అని అడిగింది. అందుకని చెప్పేసి నేను ఇరిస్తేనేమో అక్కడ మా చెల్లి పట్టుకెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైనా ఇవ్వాలి తనకి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా? నేనైతే మరి ఇంకా దగ్గరగా తీయలేకపోయాను, భయపడిపోయాను. ఏంటో తెలుసా ఫ్రెండ్స్, అక్కడ చూడండి పాము ఉన్నది అక్కడ. ఆ చెట్టుకు చుట్టుకొని ఉన్నది, అది పెద్ద పాము ఉంది. అమ్మో, ఇక్కడ ఎక్కువ సమయం టైం స్పెండ్ చేయకూడదని చెప్పేసి ఇంకా భయపడిపోయి మేమందరమే అయితే వెళ్ళిపోయాము. కొద్ది కిందగా ఉంటుందని చెప్పాను కదా, గట్టు ఎత్తుగా ఉన్నట్లుగా ఉంటది. అందుకని చెప్పేసి మేము ఈ తాడు సహాయంతో చెల్లి పిల్లలు అందరూ దిగేశారు. నేను ఇంకా వెనక్కి ఉండిపోయాను. నెక్స్ట్ వచ్చేసి నేను వెళ్ళాను. ఈ పిల్లలు ఇద్దరు అందరూ దిగేశాక మళ్ళీ నా గురించి అని వాళ్ళు అక్కడ వెయిట్ చేశారు. కానీ ఆడుకుంటానే నేను కూడా వెళ్ళిపోయాను. మేమైతే ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఎప్పుడైతే పాముని చూసానో ఇంక నాకు భయం వేసింది, బయలుదేరిపోయాను. దారిలో వస్తూ వస్తూ చూడండి, వస్తుంటే కరెంటు స్తంభాల వైర్లకి పిచ్చుకలు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయని చెప్పేసి అక్కడ కొంత వీడియో తీసుకున్నాను. మీ ఊర్లో మీ సైడ్ కూడా ఇలా ఉన్నాయా ఫ్రెండ్స్? ఇక్కడ నోకాల తల్లి గుడి దగ్గర గేట్లు మా తమ్ముడు చేశాడు. అది తమ్ముడికి వీడియో పెడదామని చేశాను, ఇది మీకు కూడా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్రెండ్స్.